డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా జరిగింది. తమకు ఇవ్వాల్సిన స్టైఫండ్ పెంచడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సేవలను మాత్రమే కొనసాగిస్తూ సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఆందోళనకు దిగామని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. తమకు రావాల్సిన 15% స్టైఫండ్ పెంపులో కేవలం 3% మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని అయినా స్పందన లేకపోవడంతోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మౌలిక వసతులు లేకపోయినా 36 గంటల వరకు నిద్రాహారాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరుతున్నారు. ఈరోజు మన ఈ సమ్మె చేయడానికి 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం వచ్చి స్టైఫండ్ హైక్. యాక్చువల్గా ఏంటంటే 2024లో మనకి ఆల్రెడీ 15% స్టైఫండ్ హైక్ చేశారండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్టైఫండ్ హైక్ చేయాలని ఒక గవర్నమెంట్ ఆర్డర్ అయితే మనకి ఉందండి. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నెలవారీ ఖర్చులు అండ్ ఇప్పుడున్న లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి ప్రతి నెలవారీ ఖర్చులు అన్ని రేట్లు పెరగడం వల్ల సో మేము 30% స్టైఫండ్ హైక్ చేయమని చెప్పి గవర్నమెంట్కి అర్జించామండి. సో మనకేంటంటే వాళ్ళు లేదు మాకు ఒక 15% వరకు అయినా హైక్ చేయండి అని నెగోషియేట్ చేసుకొని వచ్చాము. ఈరోజు మన ఈ సమ్మె చేయడానికి 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం వచ్చి స్టైఫండ్ హైక్. యాక్చువల్లీ ఇక్కడ మేము చేయాల్సిన స్ట్రైక్ మెయిన్ ఇదే పర్పస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు 62 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ పెంచుతున్నారు ఏజ్ లిమిట్ అనేది. దాని తర్వాత మాకు స్టైఫండ్ హైక్ అనేది కూడా 30% పెంచాలని మేము కోరుకుంటున్నాం. 26 నుంచి జియో వచ్చింది, అది చేయట్లేదు ప్రభుత్వం. ఎవ్రీ 2 ఇయర్స్కి పెంచుతా అన్నారు, 15% పెంచట్లేదు వాళ్ళు. సెకండ్ థింగ్ అది. మూడోది ఏంటంటే ఇంకోటి జాబ్ ఆపర్చునిటీ తగ్గిపోతుంది మాకు దానివల్ల. నెక్స్ట్ ఇంకోటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. వాళ్ళు సరిగ్గా చేస్తే మేము సరిగ్గా చేయగలం ట్రీట్మెంట్ కానీ ఏదైనా కానీ. మొత్తం ఇప్పుడు సిటీ మిషన్, ఎంఆర్ఐ మిషన్ ఇలాంటి మీ రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ చాలా చూసుకోవాలి అని చాలా ఇబ్బందులు వస్తున్నాయి దానివల్ల. యాక్చువల్లీ ఇక్కడ మేము పై అధికారులతో మీటింగ్ అనేది జరిగిందండి. మేము జియో ప్రకారం 15% అడుగుతున్నాము, కానీ వాళ్ళు 3% అంటున్నారు. 3% అనేది చాలా తక్కువ అమౌంట్ అండి. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ అబౌట్ 25, 30, 45 వాళ్ళు కూడా ఉన్నారు. ఎండి, ఎంఎస్లు చేస్తున్నారు. వాళ్ళు పొద్దున్న ఎప్పుడో వస్తున్నారు, రాత్రి 36 అవర్స్, కొన్నిసార్లు మోర్ దాన్ 36 అవర్స్ డ్యూటీస్ చేస్తున్నారు. అండ్ మీరు చూస్తే వేరే ఆక్యుపేషన్స్తో పోలిస్తే ఇక్కడ వచ్చేది చాలా తక్కువ ఇదే వయసులో వాళ్ళు. అయినా కూడా మేము పేషెంట్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని మేము మంచి సేవలు అందించాలని చెప్పేసి మేము దీనికి వచ్చాము. పై అధికారులతో